హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పలావ్ని టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా అంటే బిర్యానీ దినుసుల్ని ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ, అలాగే స్టార్ అనాస, అలాగే ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని సన్న తరుగుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఈలోపు 1 గ్లాస్ బియ్యాన్ని వాటర్ వేసి నానబెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్లో కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. టమాటాని కూడా చక్కగా మగ్గనివ్వండి. టమాటా ఫ్రై అవుతున్నప్పుడే కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని, రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ని, అలాగే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఒక 4-5 జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్ గోంగూర పేస్ట్ని యాడ్ చేయండి. అంటే మీరు వండుకునే క్వాంటిటీని బట్టి గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ అనమాట గోంగూర. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వాటర్ లేకుండా యాడ్ చేయండి. 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. గిన్నెలో కొంచెం బియ్యం ఉన్నాయి కదా, సో అందుకని గిన్నెలో వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను అనమాట. 1 గ్లాసు బియ్యానికి 1.25 నీళ్ళు అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ అవనివ్వండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండండి. 1-2 సార్లు మాత్రమే కలపండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోతుంది. 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చారంటే సూపర్ ఎమ్మీ టేస్టీ గోంగూర పలావ్ రెడీ.